ఉన్నప్పుడు దాదాపు 400 పైచీలకు టీఎంసీలు వాడుకునని, పోతిరెడ్డిపాడు పొక్కకు సంబంధించి సమైక్య రాష్ట్రం 4 టీఎంసీలు తీసుకుంటే అది 10 టీఎంసీలు అయిందని, 6 టీఎంసీలు ఎందుకు పెరిగిందో ఇవన్నీ కూడా సమాధానం రావాల్సిన అవసరం. అదే కాకుండా పట్టిసీమ కట్టినప్పుడు కేసీఆర్ గారు ప్రశంసిస్తూ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడు. మరి పట్టిసీమ అనేది గోదావరి మీద కట్టినటువంటి ప్రాజెక్టు. ఆనాడు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రులు, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడిని పేరు తీసుకొచ్చి మొన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యుల సంబంధమో లేకపోతే స్నేహమో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ హక్కులకు భంగం కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఒక నినాదం తీసుకున్నారు. అదే పెద్ద పొలిటికల్ నినాదంగా కూడా మార్చబోతోంది బీఆర్ఎస్. సార్ అదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు చివరిసారి 9 నెలల తర్వాత మార్చి 12న హాజరైన ఆయన తర్వాత ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1న కాళేశ్వరం మీద చర్చ సందర్భంగా కేసీఆర్ గారు ఆ కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చ చేస్తే వారు రాలేదు. కాబట్టి ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఆనాడు జరిగిన ఒప్పందాలన్నీ కూడా కేంద్రానికి తెలుసు. అపెక్స్ కమిటీ మీటింగ్ కావచ్చు, కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, తర్వాత విభజన హామీ కావచ్చు, సుప్రీంకోర్టులో కేసులు కావచ్చు, తర్వాత ఆనాడు కేంద్ర జలవనరుల శాఖ అడ్వైజర్ ఉన్నటువంటి విదిరే శ్రీరామ్ గారు కావచ్చు, షెకావత్ గారు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించిన వ్యవహారాలు. రాష్ట్రానికి సంబంధించి మేము వచ్చిన తర్వాత ఏదైతే పాలమూరు రంగానికి సంబంధించిన డిపిఆర్ ఎందుకు ఆగిందో, ఆనాడు ఎందుకు ఆగిందో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఎలాంటి అది ఏదైతే వాటర్ లొకేషన్ జరగకుండా జీవో ఇచ్చారు కాబట్టి ఆంధ్ర పోయి కంప్లైంట్ చేస్తే అపెక్స్ లో దాని విషయంలో డిపిఆర్ అనుమతి లభించలేదని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్రం చెప్పింది. దాని మీద అంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇప్పుడు డేట్ ఉంటుంది క్లియర్ గా, మీరు వచ్చాకనే ఆగిపోయిందనేమో వాళ్ళు అంటారు, లేదు కేసీఆర్ ఉన్నప్పుడే డిపిఆర్ వెనక్కి వచ్చేసింది అంటారు. క్లియర్ గా ఉంటుంది ఎప్పుడు వెనక్కి డేట్లతో సహా చెప్తాను. ఎప్పుడు ఆగింది? 2023 ఏప్రిల్ 12న డిపిఆర్ వెనక్కి వచ్చింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. చేసిన తప్పులన్నీ వాళ్ళే చేసి 299 టీఎంసీలకు ఒప్పుకుంది వాళ్ళే. 16 ఒప్పుకుంటే 20 వరకు కంటిన్యూ అయింది. సుప్రీంకోర్టులో కేసేసి 1 ఇయర్ కాలం పాటు. ఒక్క నిమిషం, బాలరాజ్ ఏదో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ గారు ఎలా చేయనా విత్ యువర్ పర్మిషన్. బాలరాజ్ గారు మాట్లాడండి. చెప్పండి, మాకు అభ్యంతరం ఏం లేదు. 299 టీఎంసీల సంబంధించి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ఒప్పుకున్న మాట వాస్తవం. తర్వాతకి 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాతకి మేము కేంద్ర ప్రభుత్వం అడిగింది మమ్మల్ని, మరి మీరు 200 టీఎంసీలు 99 టీఎంసీల సంబంధించింది, మరి మీరు ఇంకా రిజర్వాయర్ ఇంకా కట్టుకోలేదు కానీ అంటే ఓకే, దీన్ని ఒక 1 ఇయర్ వరకు మాత్రం దీన్ని కంటిన్యూషన్ చేయండి అని చెప్పినాం. తర్వాత 2017లో కూడా అప్పటికి మన రిజర్వాయర్ కంప్లీట్ కాలే వాస్తవానికి. మళ్ళా 2వ సంవత్సరం కూడా దాన్ని అదే కంప్లీట్ చేసిన తప్ప 299 టీఎంసీలకు ఒప్పుకున్న మాట వాస్తవం కాదు అనే మాట చెప్తున్నాను నేను. 200 టీఎంసీలు అనేది డిపిఆర్ 2023 ఏప్రిల్లో వెనక్కి వస్తే కేంద్రం నుంచి అప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ కదా. పార్టీ కూడా గట్టినే తాత్కాలిక ఒప్పందాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకటే మీ అధ్యక్షుడు ఒకటే, ఆయన టైం కదా ఇది, ఆయన టైం కదా. నా టైం మీరు ఒక సార్ ఇంకోటి చెప్తాం. అరే మరి 299 బాలరాజు గారు కాదు, మీరు మాట్లాడినప్పుడు ఆయన విన్నారు కదా, ఆయన మాట్లాడినప్పుడు వినండి. అరే మీరు వినాలి సార్. ఇప్పుడు మే 2016లో మీరు ఒప్పుకున్నారు తాత్కాలిక ఒప్పందం. మరి 20 వరకు ఎందుకు కంటిన్యూ అయింది అని చెప్పేసి మేము మాట్లాడింది కాదు. ఆనాడు విదిరే శ్రీరామ్ గారు నిన్న మొన్న వారు నన్నే కలిసినని చెప్పి చాలా స్పష్టం. ఇంకొకటి మనకు సంబంధించి సార్ మరొక 299 అప్పుడే మరొక 240 అడిగినా వాళ్ళని చెప్పేసి చాలా స్పష్టం. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, కలపూర్తి కావచ్చు, నెట్టంపార కావచ్చు, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కోసం అదనంగా ఇంకొక 241 టీఎంసీలు అడిగినా కూడా ఆ సందర్భంగా ఇచ్చేవాళ్ళు. ఆ 299 241 సరిపోయేది కదా. మరి ఈ 241 టీఎంసీలు ఎందుకు అడగలేదని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఎవరైతే అడ్వైజర్ గా ఉన్న వ్యక్తే చెప్పింది కాబట్టి దాని గురించి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యం అయిన సందర్భంగా ఆనాడు జరిగిన ఒప్పందాలను కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా సార్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి
ఏమనంటే హరీష్ రావు గారు 90% పూర్తయిందని చెప్తాడు. ఎక్కడ 90% పూర్తి? 55,086 కోట్లు. అందులో కాదు ఇప్పుడు మొత్తం 25,000 కోట్లు. నేను ఇందాక చదువుతున్నప్పుడు చరణ్ యాదవ్ గారు ముఖ్యమంత్రి చాలా మళ్ళీ రూట్స్కి వెళ్ళారు. అసలు దీన్ని జోరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది, అప్పుడు కమిటీ ఏం చెప్పింది, ఆ డిపిఆర్లో ఏముంది, కొత్త డిపిఆర్లో ఏముంది, డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది, అప్పుడు ఖర్చు ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి. అదే సార్ నేను అదే చెప్తున్నా కదా, ఆల్రెడీ ఉన్నాయి 55,086 కోట్ల రూపాయలు అంచనా పెంచారు. అందులో 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టరు. ఎందుకు జూరాల కాజీ కాకుండా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ నుంచి తీసుకునే పని చేసారు. దానికి సంబంధించినటువంటి ఆధారాన్ని కూడా బయట పెట్టాలని చెప్పి కాదు ఇప్పుడు తాజాగా సవరించిన అంచనా వ్యయం ప్రకారం, ఎందుకంటే మారిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు ఎంత అది 60,000 కోట్ల ప్రాజెక్టా? 55,086 కోట్లలో వాళ్ళు పెట్టింది 27,000 కోట్ల రూపాయలు. మేము వచ్చిన తర్వాత 6,886 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అసలు ఆ కాలువలు పూర్తి కాలేదు. కాలువ పూర్తి సంబంధించి అయితే ఒట్టిన మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోయారు. ఏమనంటే మేము మోటార్ ఆన్ మరి అక్కడ కుర్చీ వేసుకుని చేయిస్తా అన్నారు కేసీఆర్ గారు. సార్ అదే కదా, అది పూర్తి కాలేదు, బేసిన్లు లేవు, బేసిజాలాలు లేవు అని చెప్పింది మీరే. అదే కాకుండా సార్ ఇక్కడ శ్రీశైలం కింద ఏపీ కట్టినటువంటి లీగల్ ప్రాజెక్టులు కేవలం 34 టీఎంసీలు మాత్రం వాడుకోవాలి. వారాయనలో 400 టీఎంసీలు వాడుకున్నారు. అని మీరు పట్టించుకోకుండా ఒట్టినే కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం చేశాక పోతిరెడ్డి పాటు పొక్క మీ ఆయనలో పెరిగింది 4 టీఎంసీ నుంచి 10 400 టీఎంసీలు. నోట్ చేసుకోండి బాలరాజు గారు, మీ టర్న్ లో రాసుకొని మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. అదే కాదు సార్, దీనికి ప్రాజెక్ట్ అంచనా ఏం పెంచి 55,086 కోట్ల రూపాయలు చేసి 27,000 కోట్ల రూపాయలు మాత్రం మీకు ఖర్చు పెట్టరు. మేము వచ్చిన తర్వాత తట్టేడు మట్టి తీయలేని చెప్పేసి హరీష్ రావు గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6,786 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు వారు అనేది ఏంటంటే హరీష్ రావు, నేను మాట్లాడు అసలు మీ ప్రాధాన్యంలో ఇది లేదు, మీదంతా ఈ భూములు దోచుకోవడాలు రియల్ ఎస్టేట్ ఇది అందాల్లో ఉంది తప్ప తెలంగాణ ప్రజలకు ఆయకట్టుకి సాగునీరు సార్ కేటీఆర్ ఇంకోటి సార్, కేటీఆర్ గారు ఏమంటారు, రియల్ ఎస్టేట్ హైదరాబాద్ తెలంగాణ పడిపోయిందేమో కేటీఆర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారు బయటకు వచ్చే మాట్లాడతారు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు మీరు దోసుకుంటారు అంటే, మరి కేటీఆర్ ఏమో రియల్ ఎస్టేట్ లేదంటాడు, మరి దందా లేనప్పుడు మేము ఎట్లా దోసుకుంటాం సార్? మరి అంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టా లేనట్టా వీళ్ళ సంబంధించి? అంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టే కదా. దేశవ్యాప్తంగా గ్రోత్ 3% తగ్గింది. ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. 10% ఉన్న రియల్ ఎస్టేట్ గ్రోత్ 7% పరిమితం 3% తగ్గింది. ఇది 1 year ముందు పార్లమెంట్ లో బడ్జెట్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు భాగస్వామ్యమైనటువంటి ఆ సర్వేని చాలా స్పష్టంగా ప్రకటించారు. మరి భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైనప్పుడు అది ఖచ్చితంగా తెలంగాణ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, మేము దోచుకుంటున్నాం అనేది కన్ఫర్మ్ చేస్తున్నాం. దయచేసి మేము ఎక్కడ దోచుకున్నాం, ఏం దోచుకున్నాం? ఒక మీరే అంటున్నారు కదా అన్నాడు. అసలు రియల్ ఎస్టేట్ ఉన్నట్టా లేదా? ఎక్కడ మేము దోచుకున్నాం సార్? ఏమన్నా దోచుకుంటానికి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేసేయన్ని చేసి వెళ్ళిపోయారు. అంటే ఏం దోచుకోవడానికి ఏం మిగిల్చారనా సార్? ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మేము మా బాధ అంతా ఏంటంటే, ఇంత చెప్తున్న కేసీఆర్ గారు మీరు చూడండి సార్, ఈ రోజే 5,473 పంచాయతీలు సొంత భవనాలు ఉన్నాయి. 2,787 పంచాయతీ శాస్త్ర భవనాలు లేవని చెప్పి గుర్తించినాం మేము. ఓకే నిమిషం మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్తున్నాం. ఒక్క నిమిషం మళ్ళీ బ్యాక్ టు వాటర్. ప్రేమేందర్ రెడ్డి గారు, క్రీడా ప్రాంగణాలు కట్టినాము, లేకపోతే అబ్బో ఆ లిస్ట్ అంతా ఇప్పుడు చాలా పెద్ద ఉంటుంది. ఒక్క నిమిషం, వాళ్ళు ఇప్పుడు బాలరాజు గారు కూడా 10 ఏళ్ళ నుంచి తీస్తారు. ఒక నిమిషం నా పాయింట్ ఏంటంటే